హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంటల వడి. ఈ రోజు మనం చేయబోతుంది పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన నూడిల్స్. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో ఒక స్పూన్ ఉప్పును వేసి నీళ్లను మరిగించాలి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు అందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేయటం వల్ల మన నూడిల్స్ ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందులో 2 చుట్టల నూడిల్స్ ని వేస్తున్నా. నూడిల్స్ ఉడికే వరకు వెయిట్ చేయాలి. నూడిల్స్ ఉడికిపోయే దాన్ని ఒక స్ట్రైనర్ లో స్ట్రెయిన్ చేసుకొని ఆ నూడిల్స్ ని రన్నింగ్ ట్యాప్ కింద పెడితే అవి నూడిల్స్ తొందరగా చల్లారి నూడిల్స్ ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటాయి. మనం మన వెజిటేబుల్స్ ని కట్ చేసుకుందాము. క్యారెట్ పొడుగ్గా కట్ చేసుకున్నాను. క్యాబేజీని కూడా పొడుగ్గా కట్ చేసుకున్నా. క్యాప్సికమ్ ని కూడా, ఆనియన్ ని కూడా కట్ చేసుకున్నా. పచ్చిమిర్చిని కట్ చేసుకున్నా. 2-3 వెల్లుల్లిని కట్ చేసుకున్నా. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ పోసి అందులో 3 ఎగ్స్ పగలగొట్టి వేసుకున్నా. ఇప్పుడు ఈ ఎగ్స్ ని బాగా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసినాక ఇందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పెప్పర్ పౌడర్ వేయాలి. ఎగ్ ఫ్రై అయిపోయినాక దీన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొద్దిగా నూనె పోసి అందులో వెల్లుల్లి వేసి వేయించాలి. వెల్లుల్లి వేగాక పచ్చిమిర్చి వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా కొద్దిగా వేగాక క్యాప్సికమ్ ముక్కలను, క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. మంట పెద్దగానే పెట్టాలి. చిన్న మంట మీద చేయకూడదు. ఎందుకంటే వెజిటేబుల్స్ క్రంచీగా ఉండాలి. ఇప్పుడు క్యాబేజీని కూడా వేసేస్తున్నాను. వేసుకొని దీన్ని కూడా కొద్దిగా షార్టేజ్ చేసుకోవాలి. క్యాబేజీని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో 1 స్పూన్ టమాటా సాస్, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ చిల్లీ సాస్ వేయాలి. మీ దగ్గర చిల్లీ సాస్ లేకపోతే స్కిప్ చేసేయవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలుపుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కారం వేసి ఒకసారి కలుపుకొని ఇందులో నూడిల్స్ వేసేయాలి. చూసారా మన నూడిల్స్ ఎంత పొడిగా ఉన్నాయో, ఒకదానికి ఒకటి అంటుకోకుండా. ఇప్పుడు 2 స్పూన్లు తీసుకొని ఇలా కింద నుంచి పైకి కలుపుతూ నూడిల్స్ ని బాగా మసాలా పట్టే వరకు కలుపుకోవాలి. ఇలా ఇరిగిపోకుండా జాగ్రత్తగా పైన కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వెనిగర్, ఈ నూడిల్ మసాలా ప్యాకెట్ వేస్తున్నాను. మీకు కావాలంటే మీరు ఎక్కువ కూడా 2 ప్యాకెట్లు కూడా వేసుకోవచ్చు మీ రుచిని బట్టి. ఇప్పుడు ఇందులో మనం ఎగ్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఈ నూడిల్స్లో వేసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి. వీటిని బాగా ఒకసారి కలిపేసి ఉప్పు, కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకో. స్టేజ్లో సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, ఉప్పు కానీ కారం కానీ. మనం బయట కొనాలంటే నూడిల్స్ అవి హెల్దీగా కూడా ఉండవు. ఎలా పడితే అలా తయారు చేస్తారు. అదే మనం ఇంట్లో హెల్దీగా తయారు చేసే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. బయటవి అడగటం మానేస్తారు. అందుకనే మన నూడిల్స్ రెడీ అయిపోయాయి. వీటిని ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. చూసారా మన యమ్మీ నూడిల్స్ రెడీ. ఇంకెందుకు ఆలస్యం, వీటిని తిందామా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.